పచ్చి క్యారెట్స్ తినడం చాలా మందికి అలవాటు. సలాడ్స్ దగ్గర నుంచి జ్యూస్ల వరకు ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటుంటారు. అయితే పచ్చిగా ఎక్కువగా తీసుకోవటం ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇందులోని గుణాలు ఓరల్ అలర్జీకి కారణమవుతాయి. పచ్చి క్యారెట్స్ తినటం వల్ల ఇందులోని బీటా కెరోటిన్ మన బాడీకి సరిగ్గా అందదు. అందుకే పచ్చి క్యారెట్స్ తినకూడదని నిపుణులు చెప్తుంటారు. వీటిని పచ్చిగా తీసుకున్నప్పుడు బాడీకి సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. వాటిని వండి తిన్నప్పుడే మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. ఉడికించి తినటం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఉడికించడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎలా పడితే అలా ఉడికించడం కూడదు. మనం ఉడికించేటప్పుడు కొద్ది పదార్థాలు వేసి ఉడికిస్తే వాటిలోని పోషకాలు అనేవి పెరుగుతాయి. నార్మల్ గా కాకుండా ఉడికించేటప్పుడు కొద్దిగా నీరు లేదా నెయ్యి వేసి ఉడికించి తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఇలా ఉడికించి తింటే చాలా వరకు బాడీకి మంచి పోషకాలు అనేవి అందుతాయి. వీటిని ఎప్పుడైనా కూడా కూరలాగా వండి తినటం మంచిది. అలా కాకుండా క్యారెట్ ని హల్వా లాగా కూడా చేసుకొని తినవచ్చు. ఇక క్యారెట్స్ లో ఎక్కువగా యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిని ఉడికించి తినటం వల్ల ఆ యాంటీ న్యూట్రియంట్స్ తగ్గి త్వరగా డైజెస్ట్ అవుతాయి. లేదంటే కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే క్యారెట్స్ ని నార్మల్ గా కాకుండా ఉడికించి తినటం అనేది అలవాటు చేసుకోవాలి. క్యారెట్స్ లోని బీటా కెరోటిన్ అనే పోషకాన్ని మన బాడీ విటమిన్ ఏగా మారుస్తుంది. ఆ విటమిన్ ఏ మనకి అందాలంటే వాటిని ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా తిన్నప్పుడు బీటా కెరోటిన్, విటమిన్ ఏ వంటి పోషకాలు మన శరీరానికి అందవు. అందుకే వీటిని కొద్దిగా ఉడికించి తీసుకుంటే అందులోని పోషకాలు అనేవి మన శరీరానికి కరెక్ట్ అందుతాయి.